యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి ఈ రోజున వాక్య వర్తమానం అందించువాడు పరిశుద్ధాత్ముడే. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, వాక్యం నీది, మాట్లాడువాడివి నీవు తప్పునిచ్చి వాక్య వర్తమానం అందించగలవాడు ఎవరూ లేరు. మనుషుల వల్ల కాదు, పరిశుద్ధాత్ముడి వల్లే అవుద్ది. నా దేవా, నీ బిడ్డలకి చక్కగా అర్థమయ్యే రీతిగా విడమర్చి విప్పి చెప్పి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనము ధ్యానం చేసుకుందాం. విధవరాండ్లు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు తల్లిదండ్రులు లేని వారిని కొల్లగొట్టవలెనని కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి బాధాకరమైన శాసనములను రాయించు వారిని శ్రమ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి చాలామంది లోకములో జరిగే ఒక సన్నివేశాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుకుందాం. మరి పల్లెటూరుల్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే తండ్రి లేని బిడ్డల్ని, తల్లి లేని బిడ్డల్ని పాలేరులుగా పెడితే వాళ్ళని చాలా హింసించి, చాలా అవమానపరిచి, వారి కష్టాన్ని దోసుకొని వారిని నిందల పాలు అవమాన పాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది పాలేరు, వారికి ఎవరు లేరు, ఏ చేసినా మాకు చెల్లుబాటు అవుద్ది అని దిక్కులేని వారిని చాలా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు, అలాగే చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళని చూసేవాళ్ళు. అలాగే ప్రియమైన వారులారా, మరి ఎదవరాండ్ల ఇల్లు లాక్కోవాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరు వీరు? క్రైస్తవులే. వీళ్ళు ఎవరయ్యా అంటే క్రైస్తవులే, కానీ బయట వాళ్ళు కారు. అలాగే బయట వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒకసారి కాకపోయినా ఒకసారైనా వారికి ప్రీతి అనేది కలుగుద్ది. మరి వీళ్ళకి ఎందుకు కలగదు క్రైస్తవులకి అంటే ప్రియమైన వారులారా, వాళ్ళలో పరిశుద్ధాత్మ అనేది లేదు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడతాడు అనే ఒక భయము వారిలో ఉండదు. కనుక వారు ఎదటి వాడికి కీడు చేయటానికే ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, రెండో మాట మళ్ళొక్కసారి చదువుకుందాం వివరంగా. తల్లిదండ్రి లేని వారిని కొల్లగొట్టవలెనని కోరి న్యాయ విమర్శ జరిగింపరంటండి. చూడండి ప్రియమైన వాళ్ళ, అన్యాయముగా అక్రమంగా వస్తారు. ఇదే ఇశ్రాయేలీల ప్రజలు, ఇదే క్రైస్తవులు సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు వారి కుమారులు అన్యాయమైన అక్రమైన తీర్పు తీరుస్తున్నారని సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా లంచము తీసుకొని వీరు అన్యాయమైన తీర్పు తీరుస్తున్నారు సమూయేలు, నీ బిడ్డలు నీ అంత ప్రవర్తన, నీ అంత పవిత్రత కలిగిన వారు కారు, కనుక మాకు రాజు కావాలి. అసలు క్రిస్టమస్కి ఆధారము, సూత్రధారి, ఈ లోకానికి రాజు, అదిగో అక్కడ మొదలైంది. అసలు ఈ లోకానికి ఒక రాజు, అలాగే క్రిస్టమస్ అనేది అక్కడ మొదలైంది వాస్తవానికి.
ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు సమూయేలు? అటులనే మీరు కోరినట్లే దేవుడైన యెహోవా యొద్దకు వెళ్ళి మీ కొరకు రాజుని సిద్ధపరచమని నేను వేడుకుంటాను. అన్యాయమైన తీర్పు తీర్చారు కనుక చూడండి, అక్కడితో వారి మాట ఇంకా లేదు, చెల్లుబాటు లేదు, వారి పెత్తనం లేదు. అలాగే ఈ రోజుల్లో కొన్ని పల్లెటూర్లలో ఎక్కడో ఒకసాట ఉంది, కానీ ఇక్కడ పల్లెటూరులో కూడా పాలేరులు లేడు. అలాగే ఎదవరాండ్ల విషయంలోనికి వచ్చినప్పుడు ఎంతో అడ్డగోలుగా ప్రవర్తించుతూ ఆమెని చాలా ఘోరమైన పనులు కూడా చేసేవారు. అయితే ప్రియమైన వారులారా, ఎక్కువగా కూడా మరి తెలంగాణ ఏరియాల్లోనూ అలాగే మన ఆంధ్ర ఏరియాలో కూడా ఇదివరకు అలాగే స్త్రీలని చాలా ఘోరాతి ఘోరంగా భర్త లేని వారిని హింసించేవారు. కనుక అలాగా క్రైస్తవులు చేయకూడదు. ఒక విధవరాలు తన భర్త చనిపోతే, నా భార్యకు బాగోలేదు, ఇతను పెద్దండి, గ్రామానికి పెద్ద. ఈ గ్రామ పెద్ద ఏమంటున్నాడంటే ఆమె దగ్గరికి వెళ్ళి, నీకు నెల సరుకులు నెల నెల వేపిస్తాను, నీవు నా దగ్గరికి రావాలి. నా భార్య అనారోగ్యంతో ఉంది. ఆమె ఏం చేసింది? అల్లరల్లరి చేసేసింది. అల్లరల్లరి చేసేసి అతన్ని నవ్వుల పాలు చేసింది. చూడండి, ప్రార్థన చేస్తున్న నీవు, ఒక సంఘానికి కట్టుబడిన నీవు ఇలాంటి ప్రవర్తన కలిగి ఒక స్త్రీని చాలా చిన్న చూపుగాను దుర్మార్గమైన మనస్సాక్షితో నీవు ప్రవర్తించవచ్చునా? తనంతటికి తాను నీతో మాట్లాడితే అప్పుడు అది కూడా దేవుని దృష్టిలో పాపమే. దేవుని దృష్టిలో పాపమే. చూడమ్మ, కింద మిగతా మార్చదు. న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజలలోని, అదిగోండి బీదల న్యాయము. ఇక్కడికి వచ్చే లేకే బీదవారు అంటున్నాడు. మరి ధనికుడేమో ఇంకొకరిది దోసుకోవాలని ఎక్కువగా కూడా మానవుని యొక్క స్వభావం. ఆ స్వభావం ఎక్కడి నుంచి వస్తుందయా అంటే, దేవుడు ఇచ్చే కొద్ది ఎతటి వాడిని దోసుకోవాలని స్వభావం కలిగినప్పుడు ప్రతి మెసేజ్లో నేను చెప్తాను, శాపం ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. బిడ్డల కొట్టుదండే శాపము. ఎందుకని గ్రహించరు ప్రియ క్రైస్తవులారా? జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని మీరు ఆలోచించరు? ప్రార్థన చేస్తున్నాం కదండి, వాక్యం వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, 10 మందిలో క్రైస్తవులమి అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇలాంటి దుర్మార్గమైన స్వభావము రావచ్చునా? నీకు తెలుసు కదా పరలోక రాజ్యం ఉందని, నీకు తెలుసు కదా దేవుని రెండో రాకడ ఉందని, నీకు తెలుసు కదా దేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తుండగా 12 మంది అపోస్తులు కూడా ఉంటారని, ప్రభు అయిన యేసుక్రీస్తు కుడి పక్కన కూర్చొని ఉంటాడని మీ అందరికీ తెలుసు కదా. తెలిసి నీవు ఎందుకు తప్పు చేసి నీ బిడ్డలకు శాపం తెస్తున్నావు? అన్యాయమైన అక్రమైన తీర్పులు నువ్వు ఎందుకు తీరుస్తున్నావు? పేదవారికి ఎందుకు నీవు కీడు చేస్తున్నావు? ఆలోచించండి. ప్రియమైన వారులారా, గమనించండి. తెలిసి చేస్తే శిక్షిస్తాను, తెలియక చేస్తే క్షమిస్తాను. ఒక ప్లాన్ ప్రకారంగా కీడు చేస్తే ఎవరు నష్టపోతారు? తనకు ఆర్థికంగా ఇబ్బంది కలగవచ్చు, లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు. దేవుని దృష్టిలో మీకన్నా గొప్పవాడిగా ఉంటాడు. మీరు ఎందుకని గమనించరు? ప్రార్థన అనేది మీరు ఎందుకని నిత్యము చేయరు? గమనించండి. పండుకొని చేయొచ్చు ప్రార్థన, నుంచొని చేయొచ్చు ప్రార్థన, నడుస్తూ చేయొచ్చు ప్రార్థన, ఒక దగ్గరే కూర్చొని కూడా చేయవచ్చు. ప్రియమైన వారులారా, గమనించండి. ప్రియ క్రైస్తవులారా,
ఏమాత్రం కూడా దయచేసి మీకన్నా స్థితి తక్కువ వాళ్ళకి కీడు చేయవద్దు, మీకన్నా ఎచ్చుగా ఉన్న వారికి కూడా దయచేసి కీడు చేయవద్దు. చూద్దాం, ఇక్కడ చూద్దాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వాక్యము. దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిత్యముగా చూడండి ప్రియమైన వారలారా, నాకు ఎంతోమంది ఉన్నారండి కావాలని ఉద్దేశపూర్వకంగా కీడు చేసేవాళ్ళు. నేనేం చేస్తాను? పేర్లతో సహా ప్రార్థన చేస్తాను. పేర్లతో సహా ఎంతమంది అయితే కీడు చేసేటానికి నాకు తలంచుతున్నారో, ఎంతమంది కీడు చేశారో, ఎంతమంది కీడు చేస్తున్నారో ప్రత్యేకించి నేను పేర్లతో సహా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎందుకని? ఈ వాక్యం నాకు నమ్మకం. నిత్యముగా నేను వాని ప్రార్థననే ఆలకించేదను. చూడండి, నాకు నిత్యముగా ఆయన నా ప్రార్థన ఆలకించి నాకు మేలు చేస్తాడని ఒక నమ్మకం. నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇస్తాను. చూడండి, నాకు మొరపెట్టుడి మీకు ఉత్తరం ఇస్తాను. నా యొద్దకు రండి, మీ మీద ఉన్న భారము నా మీద వేయండి. చూడండి ప్రియమైన వారలారా, ఈ ఒక్క మాటను మరొకసారి చదువుకొని కిందకి వెళదాం. చూడండి ప్రియమైన వారలారా, అదే నిర్గమకాండము 22, 23 రెండు ధ్యానించుకుందాం మరొక్కసారి. ఎదవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిత్యముగా వారి మొరను విందును. చూడండి, అన్యాయంగా అక్రమంగా ప్రియ క్రైస్తవులారా, మీరు పొరపాటు చేసిన ఎడల దిక్కులేని వారికి వాళ్ళు మొరపెట్టిన ఎడల ఆ మొర ఆలకించినప్పుడు మీ మీదికి శాపము వస్తుంది. కన్ఫర్మ్, అది అందులో ఇంకా తేడా ఏం లేదు, గ్యారెంటీగా వస్తుంది. దయచేసి అలాంటి స్వభావం ఉంటే తీసివేసుకోండి. లేదు మేము ఇంతే అంటే రేపు తీర్పు ఉంది, దుమ్ము సాక్ష్యము, ధూళి సాక్ష్యము, ఆకాశము సాక్ష్యము, నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు సాక్ష్యం. అది నీ మనస్సున పెట్టుకో. నీ మనసులో ఎప్పుడైతే ఇది ఉందో నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడైతే నీకు మనసులో భయము, భక్తి, నీవు క్రైస్తవుడివి అని నీకు లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. చూడండి, మనము లూకాసు వార్త చూసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 3వ వాక్యము. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. చూడండి ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన మేలు చేస్తాడు. నీకు కీడు చేస్తున్నాడు ప్రతివాది అని నీకు తెలిసినప్పుడు నీవు నిత్యము ప్రార్థన చేసిన ఎడల నీకు ఆశీర్వాదం కలుగును, మేలు కలుగును. చూడండి ప్రియమైన వారలారా, రాజు అనేకమైన జనముతో మాట్లాడాలి, అనేకమంది వారితో పరామర్శించాలి కనుక ఈ పేద ఎదవరాలు ఆమె ఎంతో ప్రయాసపడి రాజుగారి దగ్గరికి వచ్చి న్యాయం ఇయ్యాలి అని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? తప్పకుండా ఆమె మాటను విన్నాడు. ఇదే అధ్యాయంలో ఇంకా కిందకి చదివితే ఉంటుంది, చదవమ్మా. అతడు కొంతకాలము ఒప్పకపోయిన తరువాత అతడు
నేను దేవునికి భయపడకయు నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు అబ్బా చూడండి, ఒక రాజుగారి దగ్గరికి వచ్చినప్పుడు మనుషులకు భయపడట్లేదు, నువ్వు కీడు చేస్తూ దేవుడికి భయపడతలేదు, ఏమొస్తుంది? ఖచ్చితంగా గ్యారెంటీ రాసిస్తా. దేవునికి భయపడినప్పుడు యేసు యెరూషలేములో జీవించుటకు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. మనుషుల దయ, దేవుని దయ రెండు ప్రభువైన యేసు క్రీస్తుకు ఉన్నది. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి మనుషుల దయ అవసరమా చెప్పండి? ప్రవక్తకి అవసరమా? దేవునికి అవసరమా? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. డబ్బుందని నీ దగ్గర 10 మంది వస్తున్నారు, ముందు పోతుంటే ఎంతమంది నిన్ను అంటున్నారో తెలుసుకో. జ్ఞాపకం చేసుకో, గమనించు. చదువమ్మా. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు అదిగో చూడండి, ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనేను. చూడండి ప్రియమైన వారలారా, భూమి మీద న్యాయాధిపతులు న్యాయం తీరుస్తారు. ఏమండి? ఇది అన్యాయము, అక్రమము అని. అలాగే ఆ రోజుల్లో రాజులు కనుక, రాజు యొద్దకు వచ్చింది కనుక న్యాయము తీరుస్తానని తన హృదయములో అనుకున్నాడు. అంటే న్యాయం జరిగినట్లే ఆమెకి. అట్లాగే మొరపెట్టిన ఎడల దేవుడు ఖచ్చితంగా నిత్యముగా మొరను విని ఆ మొరను బట్టి నీకు న్యాయం చేస్తాడు. కీడుకి ప్రతి కీడు చేయకూడదు అనేసి నువ్వు చెప్తావు, చెప్పిన వాడివి నువ్వే కీడు చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గమనించండి. చూడండి, అదే లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అదే లూకా సువార్త 20వ అధ్యాయము 47వ వాక్యము. వారు విధవరాండ్ల ఇళ్లను దిగమింగుచు అదిగో చూడండి, క్రైస్తవులు వీళ్ళు గొప్ప క్రైస్తవులు అండి. గొప్ప క్రైస్తవులు, తోడేలు స్వభావము, తోడేళ్ళు వీళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకున్నారు. దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట వీళ్ళు. ఎక్కడ చూసినా వీళ్ళే. ఎవరు? చదువమ్మ ఇప్పుడు. వారు విధవరాండ్ల ఇళ్లను దిగమింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. ఎవరు వీళ్ళు? వడ్డీ వ్యాపారం చేస్తారు వీళ్ళు. పల్లి విశ్వాసులు ఇళ్ళమ్మటి వెళ్ళి ప్రార్థనలు చేసి స్త్రీలు ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వడ్డీ వ్యాపారం చేస్తారు. అలాగే ఈ పెద్దలు అనేవాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే అంత ఘోరంగా ఉన్నారు. మళ్ళీ బైబిల్ అంతా చదివారండోయ్. బైబిల్ చదవకుండా లేరు క్రైస్తవులు. ఒకళ్ళో ఇద్దరో చదవలేదేమో కానీ బైబిల్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవులు. ధర్మశాస్త్రము తెలుసు, ఏమండి, కొత్త నిబంధన తెలుసు, పాత నిబంధన తెలుసు, ప్రభుని యేసుక్రీస్తు జన్మించిన కాడి నుంచి తెలుసు, అలాగే ప్రవక్తల కాలములో ధర్మశాస్త్రము తెలుసు. అయినప్పటికీ కూడా ఎదటి వాడికి కీడు చేస్తూ మళ్ళీ వీళ్ళు ఆలయంలోకి వెళ్ళి దీర్ఘ ప్రార్థనలు చేస్తుంటారు. మనసేమో కుళ్ళు కంపు కొడుతుంది, పైకేమో ఏంటి, నేను తెల్ల సొక్కా వేసుకొని వచ్చి ఇక్కడ నుంచుంటే కుదురుద్దా అండి? కుదరదు. మరొకసారి చదువు అమ్మా, మాట చదువు, కిందకి వెళ్ళిపోదాం.
వారు విధవరాండ్ల ఇండ్లను ఎదవరాండ్ల ఇళ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ఎవరికి చెప్తున్నాడు? ఈ 12 మంది అపోస్తలకు చెప్తున్నాడు జరగబోయే కీడు గురించి. వాస్తవానికి ఈ వాక్యం చెప్పడానికి నాకు మనసు లేదు, ఎందుకంటే నేను గతంలో కూడా ఎదవరాల గురించి చెప్పి ఉంటాను. అయితే మళ్ళీ 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 కనీసం ఒక 3-2 సార్లు బాగా పైరాపన కలిగింది. ఈ పైరాపనను బట్టి నేను ఈ వాక్యమును సిద్ధపరిచాను. అమ్మా ఇలాగ ఎదవరాల గురించి చెప్పాం కదా అంటే, చెప్పాం కానీ అండి అంత మనం లోతుగా వెళ్ళలేదు, పైన మాట్లాడాము అని చెప్పుకొచ్చారు. సరే అమ్మా అనేసి ఈ వాక్యం సిద్ధపడి వచ్చాను. 31వ వచనం వరకు వెళ్ళాను యెషయా గ్రంథం. మళ్ళీ 10వ వచనంలోకి వెనక్కి వచ్చాను. కొత్త సంవత్సరంలో ప్రియ క్రైస్తవులారా, ప్రియ ధనముతో తొలతూగుతున్న క్రైస్తవులారా, పేదవారికి దయచేసి నీకన్నా తక్కువ వారికి కీడు చేయొద్దు, నీకన్నా ఎక్కువ వారికి కీడు చేయవద్దు. దయచేసి గమనించు. చదువమ్మా, కిందకి చదువు. కొరింథీ పత్రిక 7:8. వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ. ఇది ప్రవక్తలకి, ఇది అపోస్తులకి, లేదంటే క్రైస్తవుల్లో పాస్టర్లకి పాస్టరమ్మలకి. ఈ ఒక మాట పాస్టర్లకి పాస్టరమ్మలకి. పెళ్లి కాకుండా నీవు అపోస్తులైన పౌలు వలె నీవు దేవుని పని కొరకు నువ్వు వచ్చిన నీవు పవిత్రతను పరిశుద్ధతతోనూ జీవితాన్ని జీవించుతూ నిత్యము 3 పూటలు ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ నీవు సువార్తని ప్రకటించవలెను. లేని పక్షములో నీవు వివాహము చేసుకొనవచ్చును, తప్పులేదు. కానీ విధవరాలతో, ఈ విధవరాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, మేము ప్రవక్తనీలము పాస్టరమ్మలము అని వెళుతూ వాళ్ళు పెట్టే ఆహారం తిని శరీర ఆశలతో శరీర వాంఛలతో ఉండి అనేకమైన పొరపాటులు జరిగిస్తున్నారు. కనుక మీరు అలాగా ఉండకూడదని ఈ కొరింథీ సంఘానికి రాస్తున్న లేఖనములో ఉన్న ఒక మాట ఇది. చదువమ్మ ఒకసారి, చదువు. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ ఎదవరాండ్లతోనూ చెప్పుచున్నాను. ఎదవరాండ్లతో చెప్తున్నాడు, పెండ్లి కాని వారితో చెప్తున్నాడు. నా వలె మీరు ఉండండి, మీకున్న శరీర వాంఛలన్నీ కాల్చి బూడిచ్చేసుకోండి. దేవుని పని చేయాలంటే పవిత్రతగా పరిశుద్ధతగా ఉండండి. లేని పక్షంలో మీరు ఖచ్చితంగా వివాహం చేసుకోండి. వివాహం చేసుకొని నీ భార్యను నీ బిడ్డలను పరామర్శించుతూ వారిని పోషించుతూ నీవు స్వార్థని ప్రకటించాలి. కానీ ఇలాంటి పొరపాట్లు ఏమీ ఉండకూడదు, ఉండకూడదు. అదే అధ్యాయము 40వ వాక్యం చదవమ్మా. అయితే ఆమె ఎదవరాలుగా ఉండినట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. చూడండి ప్రియమైన వారలారా, ఎందుకని అన్నాడు ఆ మాట? దేనికన్నాడు? పరిశుద్ధాత్మని పొందుకుంటావని. పరిశుద్ధాత్మ లేకుండా ఇంటింటికి తిరిగి పరిశుద్ధాత్మ నాకు చెప్పాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని నీవు ఒక పక్క పొరపాటు చేస్తూ మరొక పక్కన జనాలను మోసం చేస్తే శాపానికి గురవుతావు. జాగ్రత్త. ఈ మధ్య ఎక్కువైపోయారు ఆడవాళ్ళు. వాళ్ళ ధోరణి కూడా చాలా ఘోరముగా, చాలా దరిద్రంగా ఉంటుంది. అలాంటి ధోరణ అన్నిల్లో ఉండలేదు, అన్నిల్లో కూడా లేదు. అలాంటి ధోరణ పబ్లిక్ అయిపోతున్నారు. మళ్ళీ పాస్టరమ్మలు
ప్రవక్తనీయులు అంటున్నారు. మా ఆయన తర్వాత నేనే సువార్త చేస్తున్నాను, ఈ సంఘాన్ని నడుపుతున్నాను అంటున్నారు. కానీ ప్రవర్తన అనేది సరిగా లేదు. ప్రవర్తన అనేది సరిగా లేదు. ప్రవర్తన అనేది సరిగా లేనే లేదు. సరిచేసుకో. రేపు కొన్ని వేల మందిలో, కొన్ని కోట్ల మందిలో నువ్వు నిలబడ్డప్పుడు నీ ప్రవర్తన ఇది అన్నప్పుడు నీ సంఘము చూసిద్ది, నిన్ను బిడ్డలు చూస్తారు, నీ ప్రవర్తన ఎలాంటిదని. ఆ రోజు నువ్వేమైపోతావో నీవు పరిశీలించుకో. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి. ఎందుకని? ఆహారం తగ్గించుకో. నీకు బలము కలిగిన ఆహారం అంతా తీసివేసుకో. నీ కోరికలకు నీ మోకరించి నువ్వు ప్రార్థన చేయి. కోరికని, ప్రభువా ఈ కోరిక నాలో ఉంది తీసివేసి, ఈ వాంఛ నాలో ఉంది తీసివేసేయని నీవు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. నీ వారు అవమానపడుతున్నారు. నీ పుట్టింటి వారిని అవమానపరుస్తున్నావు, పాస్టర్మని, ప్రవక్తని అని. నీ అత్తింటి వారిని అవమానపరుస్తున్నావు. నీ బిడ్డలకి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. దేవునికి చెడ్డ పేరు. అలాగే హైందవుల్లో నీ పేరు చెప్పిన, నీ గురించి మాట్లాడిన హైందవుల్లో అమాన రకంగా మాట్లాడతారు. అందుకని అంటాడు కదా, మిమ్ము బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యలో అమాన పాలవుతున్నది అంటున్నాడు. చూడండి ప్రియమైన వారులారా, ఆలోచించండి. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.